ఇంకేమంటున్నాయా, మాకు టైం కావాలి అంట. కొత్త అల్లుడికి ఆషాఢం వచ్చినట్టు మాకు ఎన్నికల కోడ్ వచ్చింది, ఒక్కొక్కటిగా దిద్దుకుంటున్నాం. కేబినెట్లో ఉన్న వాళ్ళంతా కొత్తోళ్ళం, మాకు ప్రతిపక్ష పార్టీ సహకారం కావాలి. పేదలకు ఇండ్లు కట్టించే బాధ్యత మాదే. తొలి విడతల్లో 4.5 లక్షల ఇండ్లు కడతాం. ఉన్న ఇండ్లు గులగొట్టకుండా ఉంచు చాలు. నువ్వు వాళ్ళు కొత్త ఇండ్లు కట్టాల్సిన అవసరం లేదు. ఉన్నాయి గులగొట్టకుండా ఉంచితే అదే 10,000. దళితులకు వారసత్వంగా భూములు రాలే, మరి నీకు వచ్చినాయా? మీ అయ్యలకు వచ్చినాయా? మీ తాతలకు వచ్చినాయా? ఎవరికి వారసత్వంగా భూములు రాలే. మీరు కబ్జాలు పెట్టుకున్నారు. మీరు కొంచెం తెలుగు కళ్ళు కాబట్టి కబ్జాలు పెట్టుకొని ఏడబడితే ఆడ కబ్జాలు. భూమి మీరు పుట్టంగానే పైకి వెళ్ళి గుంజుకొస్తారా ఏమన్నా భూమిని? ఉన్న భూమిని మీరు కబ్జాలు పెట్టుకొని మీరు ఆ రోజు నిజాం కిందనో లేకపోతే ఇంకంతకుముందు వాళ్ళ కిందనో మీరు కాపల్దారులుగా ఉన్నారు కాబట్టి ఎవరికి దోషిందో ఆడు రాసుకున్నారు. ఇలా మీరు 100,000 కోట్లకు ఎదిగిర్రు. అది మీ కబ్జా కోరుతానం తప్ప మీరేం కష్టపడి సంపాదించిన ఏం కావు ఆ భూములు. ఇందిరమ్మనే దళితులు గిరిజనులకు భూములు ఇచ్చింది. ఇందిరమ్మ హౌసింగ్ యాప్ ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండే, మాకు ఇంకా టైం కావాలి. ఎంత కావాలి నాయన? ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు కావాలనా? దోసుకుతుంటాం సరిపోతలేదు, ఇంకో 20 ఏళ్ళు ఇవ్వమా మీకు? కొత్త అల్లుడికి ఆషాఢం వచ్చినట్టు మాకు కోడ్ వచ్చి ఎన్నికల కోడ్ వచ్చిందంట. ఎన్నికల కోడ్ ఎన్ని రోజులు ఉంది? ఏప్రిల్ మే 2 నెలలు నీకు ఎన్నికల కోడ్ ఉన్నది. నువ్వు అధికారంలోకి వచ్చి 12 నెలలు, రేపటికి కరెక్ట్గా 12 నెలలు. 12 నెలలల్లా 2 నెలలు తీసేస్తే మిగతా 10 నెలలు ఏం కట్టగట్టావు? ఏం పని చేసినావు? రూపాయి మందం పని ఏమైనా చేసినావా? ఏమైనా కనపడుతుందా నువ్వు చేసిన పని? చెప్పుకోవడానికైనా ఉండాలి, కొంచెం అంతనన్నా గిద్దరని ఉండాలి. బీఆర్ఎస్ఏ నోటిఫికేషన్లు ఇచ్చింది, మేము నియామక పత్రాలే ఇచ్చినాం. 55,000 నియామక పత్రాలు అందించినాం. మహాలక్ష్మి స్కీమ్తో ప్రతి ఇంట్లో 10,000 ఆదా అవుతున్నాయంట. మా ఇంట్లో 4,000 వస్తుంది కరెంటు బిల్లు. ఏం చెప్పుకోవాలి? 4,000 వస్తుంది. 2 మీటర్లు ఉంటే దాంట్లో 3,000, దాంట్లో 2,000, 1,100. ఎక్కడ ఫ్రీ కరెంట్ రా నాన్న? ఈ ఫ్రీ కరెంట్ పాడి కానీ దాన్ని బొందల పెట్ట. అది వచ్చాక నుంచి ఆ వచ్చిన వాళ్ళకి ఏమొస్తుందో కానీ రానులకు మొత్తం 10% మందికి వస్తుంది ఫ్రీ కరెంటు, 90% మందికి బిల్లు వాసిపోతుంది. జనాలకి ఏం అర్థమవుతలేదు. ఎందుకంటే కొంత మన దానికి వస్తే కానీ మనకు అర్థం కాదు కదా. ఇది ఆర్టీసీ లోగో ఆన్ చేసిరా? ఆర్టీసీ లోగో పెట్టినా వీళ్ళ? ఇది ఆర్టీసీ లోగోనా కాంగ్రెస్ పార్టీ లోగోనా అర్థమవుతలేదు. ఏడుంది? పెట్టు 3 రంగుల జెండానే మన అలా కూడా. ఈ అమ్మ దరిద్రం పార్టీ ఏడుకోయినా అదే పెడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. గుర్తు చూస్తేనే అదవుతుంది ప్రజలకు. చూసి రైటా లోగో? మళ్ళీ 3 రంగుల జెండా. ఇగో ఆ టీఎస్ఆర్టీసీ ఎంత మంచిగా ఉంటుండే పేరు, పలుకుతందుకు మంచిగా ఉంటుండే. దాన్ని ఇప్పుడు టీజీటీడీ అంట దాని పేరు. ఆ లోగో మార్చేసిండు, అన్ని పోయినాయి, ఏదేదో ఉంది ఇలా. టీజీటీడీ అంట, తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు. ఏమంటా ఉన్నాడు ఒకసారి చూపినాక అది చెప్తా. ఇక మొత్తం కేసీఆర్ మీద ఒక వార్త రాపించుకున్నాడు. కేసీఆర్ మీ పెద్దరికం నిలబెట్టుకోండి, ప్లీజ్ అసెంబ్లీకి రావా, నీ కాలు మొక్త ఏలు మొక్త అసెంబ్లీకి రావా అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇది అయిపోయింది. ఈనాడులో రాశారు. సేమ్ ఆంధ్రజ్యోతిలో కేసీఆర్ ప్రతిపక్ష నేతగా నీ డ్యూటీ చెయ్యి, ప్లీజ్ నీ కాలు మొక్త ఏలు మొక్త నువ్వు అసెంబ్లీకి రా. నువ్వు ప్రతిపక్ష నాయకుడు లెక్క కూర్చుంటే నేను ముఖ్యమంత్రి కూర్చొని కనీసం ఒకసారి ఫీల్ అవుతా. నేను కనీసం నేను ముఖ్యమంత్రి అని ఫీల్ అవుతా. నువ్వు ప్రతిపక్ష నాయకుడు హోదాలో కూర్చుంటే నేను ఫీల్ అవుతా అని చెప్తా ఉన్నాడు. అడుక్కుంటున్నాడు. ఇలా రాపించుకున్నాడు. మళ్ళీ ఇగో కేసీఆర్ పెద్దరికం నిలబెట్టుకో, ప్లీజ్ రావా, మళ్ళీ నీ కాళ్ళు మొక్తా, నీ ఏళ్ళు మొక్తా, నీ దండం పెడతా. నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు నువ్వు ఆడ కూర్చో ప్రతిపక్ష నాయకుడిగా, నాకు ఇగో అవుతుంది అని చెప్పేసి చెప్తాను. మళ్ళా సేమ్ ఇగో ఇక్కడ కూడా అంతే. ఇంటి పెద్ద పార్టీ పెద్దగా కేసీఆర్ బుద్ధి చెప్పాలి, ప్లీజ్ రావా, నీ దండం పెడతా, నీ కాలు మొక్తా ఏళ్ళు మొక్తా, ప్లీజ్ రావా ఒకసారి అసెంబ్లీకి. మళ్ళీ అడుక్కుంటున్నాడు. ఇక పేపర్ కూడా గదే రాసి ఉంటుంది. సో కాబట్టి ఇక ఒకటే అడుక్కునే దుకాణం పెట్టుకున్నాడు. నువ్వు కేసీఆర్ దాకా పక్కన పెట్టు, ఆడ జగదీష్ రెడ్డి ఉంటాడు, ఆయనకు సమాధానమి. హరీష్ రావు ఉంటాడు, ఆయనకు సమాధానమి. కేటీఆర్ ఉంటాడు, ఆయనకు సమాధానమి. అలాగే మైకిలి అంతే. కోరుట్ల ఎమ్మెల్యే ఉన్నాడు, ఎవరు? డాక్టర్ సంజయ్. నిన్ను ఏం బూతులు తిట్టాడు, చాలా సావధానంగా సబ్జెక్టు మాత్రమే చెప్తాడు. ఆయనకి ఈ మైకు కట్ చేయకుండా, బీజేపీలకి ఈ మైక్ కట్ చేయకుండా ఏలేటి మహేశ్వర రెడ్డి అద్భుతంగా మాట్లాడతాడు, ప్రభుత్వం చేసిన తప్పుల గురించి మాట్లాడతాడు. ఆయనకి ఈ మైకు ఎవరైనా గట్టిగా మాట్లాడడానికి కట్ చేయాలి, మళ్ళీ ఆడంగా మంత్రులు లేవాలి. ఇక మా పొన్నం ప్రభాకర్ ఉంటాడు, మొత్తం అసలు ఒక్క నిమిషం కూడా కూర్చోడు. కింద ఏమైనా ముందు పెడతారో ఏమో నాకు తెలియదు, ఆయన సీట్ కింద కూర్చోడు. అసలు ఎవరైనా మాట్లాడతారో చెంగే కూర్తాడు ఒకటే. ఆయనకంతే కోతి కొప్ప శిల్పి దొరికినట్టు కొత్తగా ఎమ్మెల్యే అయిండు, కొత్తగా
మంత్రి అయ్యిండు. ఇక ఊకోడు అసలు, ఇక ఒకటే దుక్కుతాడు. కొంచెం సావధానం ఉండదు, ఏముండదు. చూడాలి 9 తారీఖు నుంచి మ్యూజిక్ మస్తు స్టార్ట్ అవుతుంది. అందుకే పెట్టాను టైటిల్ ఇవ్వాలి, 9 తారీఖు నుంచి మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి.